वस्तु संजय दृशाभावास्य मानस्विनी सद्योगात्मक साधना धृत समाधिस्था सानंदिनी अग्निसूर्य सुधाकराकृत त्रिनेत्री सर्वसाक्षीमणि श्यामाभा दिविजन्नुता गुणमणि श्रीलालितां भावये इच्छा विलासिनी ज्ञान स्रोतस्विनी क्रिया फलस्विनी ध्यान तपस्विनी అయినటువంటి సర్వ మనస్వినికి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామ పరంపరలో శ్రీరాములో ఉన్నటువంటి షట్చక్రాలను గురించి, వాటి దగ్గర ఉన్నటువంటి వివిధ శక్తి స్వరూపాల గురించి, వాటి యొక్క మంత్ర విశేషాల గురించి, ఆ దేవతల యొక్క మంత్ర స్వరూపాలు, వాటి యొక్క విశేషాలను వివరించడం అయిన తర్వాత అంతటి మహామహిమాన్వితమైనటువంటి దేవిని ధ్యానించడం, సేవించడంలో ఉన్నటువంటి పుణ్యఫలాలను చెప్పాయి కిందటి 6 నామాలు. పవిత్రమైనటువంటివి, పుణ్యప్రదమైనటువంటి పేరు ప్రతిష్టలు కలిగినది అని, సత్కార్యాల వల్ల కలిగే పుణ్యఫలం వల్లనే పొందగలిగేది పుణ్యకీర్తి, పుణ్యశ్రవణ కీర్తన అని, పుణ్యలభ్య అని. అలాగే పవిత్ర విషయాలు వినడం, కీర్తించడం మీద ఎక్కువ ఆసక్తి కలిగినది పుణ్యశ్రవణ కీర్తన అనేది. దేవేంద్రుని భార్య అయినటువంటి శచీదేవితో పూజింపబడి ఇంద్రుణ్ణి, దేవతల్ని అనుగ్రహించినది పులోమజార్చిత అనేది. అన్ని రకాల బంధాల నుంచి విముక్తిని కలిగించేది బంధమోచని. అలాగే వంకర్లు తిరిగి ఎత్తుపల్లాలుగా గిరిజాలుగా ఉన్నటువంటి ముగ్గురులతోటి శోభిల్లేటటువంటి ముఖం కలిగినటువంటి అతిలోక సౌందర్యవతి బర్బరాలక అనేటువంటి నామంతో సహా దేవిని వివరించే ఆ నామాలు. పవిత్ర కార్యాలను ప్రోత్సహించి ఆ సత్క్రియాఫలమైనటువంటి పుణ్యం ద్వారా భక్తుల్ని తన వద్దకు చేర్చుకుంటుందని, దేవతల నుంచి సామాన్య జీవుల వరకు అందరినీ కూడా కరుణతో అనుగ్రహించేది దేవి అని దేవి యొక్క సహజమైనటువంటి అవ్యాజ కరుణా తత్వాన్ని మరో రూపంలో దర్శింపజేశాయి ఆ నామాలు. పుణ్యకార్యాలు మరిన్ని పుణ్యాలకు దారితీస్తాయని, వాటి ఫలమే దేవి యొక్క వాత్సల్య వీక్షణం, కరుణా లక్షణం అని వాటి అంతర్గత సందేశం, భావం కూడా. సృష్టికి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి మాయా చైతన్య శక్తిని, అనుగ్రహ లక్షణాలని వివరిస్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. అందులో మొట్టమొదటిది విమర్శ రూపిణి అనే నామం. ఈ విమర్శ రూపిణి అనే నామానికి అర్థం విశ్లేషాత్మకమైనటువంటివి, విమర్శాంశ స్వరూపం కలిగినది. దీని భావార్థ శ్లోకం ప్రాకాశాత్మక చిద్విలాస విభవాన్ విశ్లేషణాన్ శోభిత సర్వసృష్టి కృతేతి శక్తి అఖిల వ్యాపార పారేణత వాగ్రూపాన్ విదిత సమస్త జగతీం విస్ఫూర్తిమానాత్మక ఆత్మజ్ఞాన విమర్శ రూపిణి మణి సిడ్నీపురీ శారద. అంటే ప్రకాశాత్మక చిద్విలాస విభవాన్ విశ్లేషణాన్ శోభిత అన్నారంటే, ప్రకాశాత్మకమై విలాసంతో విరాజిల్లేటటువంటి సృష్టిని విశ్లేషించేటటువంటి గుణస్వరూపంతో శోభిల్లేది. సర్వసృష్టి కృతేది శక్తి అఖిల వ్యాపార పారేణత అన్నారంటే, సృష్టి అంతర్నీ కూడా నిర్మించి నిర్వహించేటటువంటి సమగ్రమైన శక్తి స్వరూపంగా ఆ పనిలో ఎంతో నైపుణ్యము, కౌశలము కలిగినది. వాగ్రూపాన్ విదిత సమస్త జగతీం విస్ఫూర్తిమానాకృత అన్నారంటే, వాక్కులతో తెలుపబడేటువంటి జగత్తు అంతర్నీ కూడా వికసింపజేసేది. ఆత్మజ్ఞాన విమర్శ రూపిణి మణి అన్నారంటే, ఆత్మజ్ఞానంతో నిండినటువంటి విమర్శాంశ స్వరూపమైనటువంటి ఈశ్వరి అని. సృష్టి నిర్మాణ క్రమంలో ఒక్కొక్కటి రూపొందే క్రమంలో వాటి స్వరూపం ప్రకాశమని, వాటి విషయ విజ్ఞాన వివేచన విమర్శ అని విశ్లేషిస్తే సృష్టిలో ఉన్నటువంటి అన్నిటి యొక్క జ్ఞాన విశ్లేషణ స్వరూపం దేవి అని అర్థం. దీనిని విమర్శాంశ అని కూడా అంటారు. ప్రకాశాంశ, విమర్శాంశ అని రెండు అంశాలు పరబ్రహ్మ స్వరూపానికి. వికాసం కలిగించేది
అంతర్గతంగా ఉన్న విషయాన్ని విప్పి చెప్పేది అనేది విమర్శ. అంటే గ్రహించడానికి శక్యంగా ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని బుద్ధి వికాసం ద్వారా తెలియజెప్పేది. సత్తు అసత్తు అంటే సదసత్తు వివేకం, ఇది మంచి ఇది చెడు, ఇది 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 నిజమైనది, ఇది అసత్యమైనది అని చెప్పేటువంటి వివేకాన్ని కలిగించే శక్తి కూడా దేవి అనే కనుక ఆమె విమర్శ రూపిణి అని అనబడుతుంది. పరబ్రహ్మ సంకల్పం నుంచి ఒకటొకటిగా కాంతి, నాదము, బిందువులు, ఆకాశాలు, తన్మాత్రలు, ధాతువులు, పంచభూతాలు, పంచకోశాదులతో నిర్మించబడినటువంటి దేహాలు, జీవులు, నాదాలు, కాలాలు, ఇవన్నీ కూడా వాటి యొక్క విజ్ఞానము, వివేచనాత్మకమైనటువంటి విశ్లేషణ దేవి యొక్క చైతన్య వికసనంగా భావించాలి. దానివల్లనే సంభవిస్తాయి ఇవన్నీ నిన్ను. కనుక ఆ దేవి ఆ వికసన స్వరూపిణి, విజ్ఞాన ఘన రూపిణి, విమర్శ రూపిణి అని భావం. పరబ్రహ్మతత్వం ఇందాక చెప్పినట్టుగా పరబ్రహ్మతత్వం ప్రకాశాత్మకం, విమర్శాత్మకం అని రెండు విధాలు అని తంత్రశాస్త్రం చెబుతుంది. అది ఆ పరబ్రహ్మం స్వయం ప్రకాశం కనుక దేవి అది బ్రహ్మం యొక్క ప్రకాశ స్వరూపం. అది ప్రకాశాంశ అంటే స్వయంగా ప్రకాశం కాబట్టి అది ప్రకాశాంశ. ఇక బ్రహ్మానికి సహజంగా కలిగినటువంటి చింతనాశక్తి అంటే ఆలోచనాశక్తికి విమర్శ అని పేరు. ఆ బ్రహ్మం యొక్క చింతనాశక్తియే దేవి అని దీని యొక్క భావం. ఈ రెండు కూడా పరబ్రహ్మాంశలు, ప్రకాశ విమర్శలు వేదాంతంలో చెప్పేటువంటి అస్థి బాధి అనే వాటికి అన్వయం చేసుకోవచ్చును. అస్థి అంటే ఉండడం, బాధి అంటే ప్రకాశించడం. అలా విమర్శ రూపమైన దేవి అని దీని యొక్క భావం. సౌభాగ్య శుభగోదయంలో పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి వివరిస్తూ ఇలా అంటారు: స్వాభావికి స్ఫురత్త విమర్శ రూపాసి విద్యతే శక్తి శైవ చరాచరమఖిలం జనయది జగదేత దపిచ సంహరతి అంటారు. అంటే పరబ్రహ్మానికి స్వాభావిక స్ఫురణ అంటే సహజంగా స్ఫురణ ఆలోచన శక్తి విమర్శ రూపంగా ఉన్నది. ఆ విమర్శ శక్తే సర్వచరాచర జగత్తుని కూడా సృష్టించి నిర్వహిస్తున్నది, అలాగే సంహరిస్తున్నది అని కూడా అర్థం. పరబ్రహ్మ నుంచి సృష్టి క్రమాన్ని కనుక పరిశీలించుకుంటూ వస్తే మొట్టమొదటి ఉన్నది ఒక బిందువు, అది మరొక బిందువుగా మారి రెండు బిందువులు అయ్యాయి. అవే ఒకటి మహాకారణ బిందువు, రెండోది కారణ బిందువు అని రెండు బిందువులు. నిర్వికల్పంగా ఉండి శుద్ధ చైతన్యంగా నిష్క్రియంగా చిన్మాత్రమైనటువంటి పరబ్రహ్మం అది మహాకారణ బిందువు. అది దాని నుంచి సృష్టి సంకల్పంతో ఉద్భవించింది కారణ బిందువు. ఈ కారణ బిందువు నుంచే సర్వ సృష్టి అంతా కూడా ఉద్భవించింది. దీన్నే కామకళా బిందువు అంటారు. దీన్నే ప్రకాశ బిందువు అని కూడా అంటారు. అంటే దీన్ని మన పరిభాషలో, ఈ నవీన పరిభాషలో చెప్పుకోవాలంటే ఆలోచన, థాట్ అని అర్థం. దీని యొక్క పరిణామమే, దీని యొక్క మార్పే విమర్శ అనబడుతుంది. అంటే దాన్ని మళ్ళా మనం నవీన భాషలో చెప్పాలంటే ఎక్స్ప్రెషన్. అంటే ఒకటి థాట్, ఇంకొకటి ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే బిందువుకి నాదం విమర్శ, అంటే ఆ నాదం అనే ఎక్స్ప్రెషనే నాదమే విమర్శ. అలాగే తంత్రశాస్త్రంలో ఇంకొక మాట అంటారు: నృత్తావసానే నటరాజరాజో ననాదడక్కాం నవ పంచవారం ఉద్ధర్తుకామ సనకాది సిద్ధ నేతద్వమర్శే శివసూత్రజాలం అంటారు. అంటే నటరాజు ఈ నాదం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే, నటరాజు అంటే మహేశ్వరుడు తాండవం చేస్తుంటే ఆ నాట్యంలో చివరి ఘట్టంలో 14 ఢక్కానాదాల నుంచి 14 సూత్రాల రూపంగా అన్ని వర్ణాలు వచ్చాయి అని శాస్త్రం. ఆ వర్ణాలు ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ఆ వర్ణాలు 14 సూత్రాలు. అవి ఐవున్, ఉరుడు, ఏవోం, అయ్యౌచ్, హైవరట్, లన్, యమననం, యమగణనం, జబన్, గణదష్, జబగణదష్, కఫ చటత కపై, శషసర్, హల్ అని ఈ 14 కూడా మహేశ్వర సూత్రాలు అంటారు. దీన్నే మహేశ్వర సమామ్నాయం అని కూడా అంటారు. ఇవి విమర్శ రూప వర్ణాలు. వీటి నుంచే అన్ని నాదాలు, అన్ని శబ్దాలు, అన్ని సాహిత్యాలు, అన్ని సంగీతాలు, అన్ని కళలు అన్నీ వచ్చే దీంట్లోంచి. కాబట్టి వీటిని మాతృకలు అనబడతాయి అని పిలుస్తారు వీటిని. ఈ మాతృకల నుంచే అన్నీ వచ్చే వేదాంగాలు, శాస్త్ర పురాణాలు అన్నీ ఉత్పన్నం అయ్యేది నుంచే. అంటే వాటన్నిటి యొక్క విమర్శ ఈ వర్ణమాలయే. అలా ఆ విమర్శనాత్మక వర్ణమాల స్వరూపమైన దేవి విమర్శ రూపిణి అంటే అర్థం.
మాతృకా వివేచన గ్రంథంలో వాచకేన విమర్శేన వినాకిం వా ప్రకాశ్యతే వాచ్యేనాపి ప్రకాశేన వినాకిం వా విమర్శతే తస్మాత్ విమర్శో విస్ఫూర్తౌ ప్రకాశం సమపేక్షతే ప్రకాశస్యాత్మనో జ్ఞానే విమర్శం సమపేక్షతే అంటారు. అంటే వాచక రూపం అంటే వాచక రూపమైనటువంటి వాక్కు రూపంలో ఉన్నటువంటి విమర్శ లేకుండా ప్రకాశం ఉండదు. అలాగే వాచ్యమైన ప్రకాశం లేకుండా విమర్శ కూడా ఉండదు. కనుక విమర్శకి ప్రకాశము, ప్రకాశానికి విమర్శ అవసరం. ఒకటికి రెండింటికి సంబంధం ఉంది. ఈ రెండింటిలోనూ ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. ఆ విధంగా అవి రెండూ కూడా పరస్పరమైన ఆధారాలు, అవినాభావ సంబంధం కలిగినటువంటి ఒకే శక్తి స్వరూపాలు అని. దీన్ని బట్టి చూస్తే ఇదే శివశక్తి స్వరూపిణి, శివశక్తి ఐక్య రూపిణి అంటే దాని యొక్క భావం ఇది. వాక్కు అర్థము, అలాగే ప్రకాశము విమర్శ, ఇవి రెండూ కూడా ఒకటి లేకుండా రెండోది ఉండదు, కానీ రెండూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చూస్తే ఈ విమర్శ రూపిణి అంటే శివశక్తి ఐక్య రూపిణి అని అర్థం. అలాగే ఈ శాస్త్రాలు చెప్తున్నవి వాచకో విమర్శ వాచ ప్రకాశ. వాచకో అంటే నాదం విమర్శ అయితే, వాచ ప్రకాశ వాక్కు ప్రకాశం అవుతుంది అని. వాచక శివ, వాచ్య శక్తి, అవే శివశక్తులు అని శాస్త్రం. అలాగే కాళిదాస్ గారు అంటారు కదా, వాగర్ధావివ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తయే అంటారు కదా. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా వాక్కు అర్థాలలాగా విడదీయలేని వారు, ప్రకాశ విమర్శ స్వరూపులు అని అర్థం. అలాగే మరొక ఉదాహరణ చూస్తే కన్నులు, మన కన్నులు లేకుండా దర్పణం అంటే అర్థం జ్ఞానం ఉండదు మనకి. అలాగే దర్పణం లేకుండా కన్నులు కూడా ఏమి చూడలేవు, దాంట్లో ఉన్నటువంటి ఛాయను చూడలేవు అవి. కాబట్టి అలాగే ఇంకొకటి కూడా ఉంది, ఆత్మ లేకుండా అఖండాకారమైన వృత్తి జ్ఞానం ఉండదు. అలాగే ఆ వృత్తి జ్ఞానం లేకుండా ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కూడా సంభవించదు. ఇలా ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం కలిగినవి, అవినాభావ సంబంధం కలిగినవి, శివశక్తి స్వరూపాలుగా, ఇచ్ఛాజ్ఞాన రూపాలుగా అంతటా వ్యాపించినవి అని దీని యొక్క అర్థం. ఇక విమర్శ అంటే చమత్కృతి అనే అర్థంలో చమత్కృతి స్వరూపంగా జీవుల్లో ఉండేది దేవి అని అర్థం. సృష్టిలో విషయ వివేచన జ్ఞాన రూపం దేవి అని ఆమె యొక్క భావం. విమర్శ అంటే వికాసం కలిగించేది, విషయాన్ని విప్పి చెప్పేది అనుకుంటే పరబ్రహ్మతత్వాన్ని బుద్ధి వికాసం ద్వారా తెలియజెప్పేటటువంటి శక్తి దేవి అని దీని యొక్క అంతరార్థం. శివస్వరూపమైనటువంటి ప్రకాశశక్తి యొక్క ప్రధాన జ్ఞానం విమర్శ రూపమైనటువంటి దేవి అని పరోక్ష భావం. ఈ రెండు అంశాలు కూడా పరస్పర ఆధారాలు, సంబంధ ప్రధానాలు అని అంతర్గతంగా ఉన్న విశేషం ఇది. ఆ విజ్ఞాన రూపిణి, విద్యాది వాసిని, వికాస భాసిని, వివేక వీక్షణి ఆ పరమేశ్వరే. జగత్తులో ఉన్నటువంటి వస్తు విషయ పరిజ్ఞానం అంతా కూడా స్వరూపముగా కలిగిన దేవి అన్నటువంటి కింద నామం విమర్శ రూపిణి అనే నామం వస్తువుల యొక్క నామరూప తత్వాన్ని, వాటి సహజ జ్ఞాన ప్రజ్ఞాతత్వాన్ని ప్రకాశ విమర్శలైనటువంటి పరబ్రహ్మ అంశాలుగా దేవిని దర్శింపజేసింది. ఆ జ్ఞాన ప్రజ్ఞలే పరబ్రహ్మ నుంచి వెలువడినటువంటి చైతన్యమని, అదే సృష్టి నిర్మాణానికి కారణమని, ఆ శక్తే విమర్శ రూపమైనటువంటి దేవి అని పరోక్షంగా చెప్పింది ఆ నామం. ప్రకాశ విమర్శలే శివశక్తులని, వారిద్దరూ కూడా ఒకే పరబ్రహ్మ యొక్క రెండు అంశాలని గ్రహించదగిన సందేశం కూడా ఆ నామంలో వినిపిస్తుంది. అలా విమర్శాంశకు మూలమైనటువంటి దేవి ప్రజ్ఞా ప్రభావాలను వివరిస్తోంది విద్య అనేటువంటి తర్వాతి నామం. ఈ విద్య అనే నామానికి అర్థం జ్ఞానస్వరూపిణి, అంటే విద్యాస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం శాస్త్రజ్ఞాన సమన్విత సకల సంపద్వైభవాభీష్టద బ్రహ్మజ్ఞాన సమగ్ర సాధన కృతాన్ ఆనంద మోక్షప్రద విశ్వాంతర్య అణోరణీయ మహతో మహాత్మనా కీర్తిత జ్ఞానజ్ఞేయ స్వరూప విద్య వినుత సిడ్నీపురీ శారద. శాస్త్రజ్ఞాన సమన్విత సకల సంపద్వైభవాభీష్టద అన్నారంటే సర్వశాస్త్ర జ్ఞానంతో నిండి ఉన్నది, ఆ సమస్త సంపదల్ని వైభవాలను ప్రసాదించి
కోరికలను తీర్చేది. బ్రహ్మజ్ఞాన సమగ్ర సాధన కృతాన్యానంద మోక్షప్రదానారంటే బ్రహ్మజ్ఞానాన్ని సమగ్రంగా సాధించే వారికి ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదించేది. విశ్వాంతర్య అణోరణీయ మహతో మహాత్మనా కీర్తిత అన్నారంటే విశ్వమంతట్లో ఉన్నటువంటి అణువుల్లో పరమాణువులుగా ఉన్నతమైన వాటికన్నా మహోన్నతమైనది అన్నటువంటి కీర్తి కలిగినది. జ్ఞానజ్ఞేయ స్వరూప విద్య వినుత అన్నారంటే జ్ఞానం అంటే తెలుసుకునే మార్గము, జ్ఞేయం అంటే తెలుసుకొనబడేది. ఆ రెండింటి యొక్క రూపము తానే అయి జ్ఞానరూపిణిగా కీర్తించబడేటువంటి ఈశ్వరి అని. ఒక విషయంలో జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయాలని 3 భాగాలు ఉంటాయి. జ్ఞానం అంటే తెలుసుకునే మార్గం, జ్ఞాతృ అంటే తెలుసుకునే వ్యక్తి, జ్ఞాత అంటే, జ్ఞేయం అంటే తెలుసుకోనబడేది లక్ష్యం అనేటువంటి ఈ 3 విభాగాలని కూడా ఒకటిగా సమన్వయం చేసేటువంటి జ్ఞానం అసలు విద్య. అదే ఆత్మవిద్య, అదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మజ్ఞాన విద్యా స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు ఇత్యాదులు అన్నీ కూడా అందించే జ్ఞానం అంతా కూడా దేవి యొక్క స్వరూపమే అని దీని యొక్క భావం. వేదాంతపరంగా చూస్తే మాయను ఛేదింపజేసేటువంటి ఉపాసనా విధానానికి విద్య అని పేరు. వేదాల్లో రకరకాల విద్యల ప్రస్తావన ఉంది. ఉదాహరణకి ఉద్గీత విద్య, దార విద్య, భూమ విద్య, పంచాగ్ని విద్య ఇవన్నీ మొదలైన చాలా ఉన్నాయి. ఆ విద్యలన్నింటి యొక్క స్వరూపము దేవి. అలాగే అవిద్య అజ్ఞానాలతో నిండినటువంటి అవిద్య మాయా రూపంలో ఉండి సృష్టిలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా మోహంలో పడవేసేది కూడా ఈ దేవే. అలాగే విద్యా మాయా రూపంలోకి వచ్చి ఆ మోహాన్ని దాటించే విధానం కూడా దేవే. కాబట్టి అన్ని విద్యలు అవిద్య విద్య రెండు విద్యా స్వరూపిణి కాబట్టి అన్ని విద్యలు ఆమె స్వరూపాలే అని దీని యొక్క భావం. దేవి మహాత్మ్యంలో విద్యాహిసా భగవతి బ్రహ్మాహి దేవి అని ఉంటుంది. అంటే పరాశక్తియే విద్యగా ఉన్నది అని అర్థం. విద్య అంటే పరమేశ్వరి అని భావం. అలాగే దేవి మహాత్మ్యంలోనే పరాపరాణం పరమాత్మేవ పరమేశ్వరి అంటుంది. అంటే పరా విద్య అపరా విద్య అని 2 విద్యలు. ఆ 2 విద్యలు కూడా 2 విధాలైన విద్యల స్వరూపమైన దేవి అని. తంత్రాల్లో శ్రీదేవతా మంత్రాలకు విద్య అని పేరు. ఆ మంత్రాలన్నిటి యొక్క స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. శైవై విద్య అంటే గౌడపాద సూత్రం. అంటే ఆమెయే విద్య అని అర్థం, ఆమె దేవియే విద్య అని అర్థం. ఇక్కడ విద్య అంటే విమర్శాత్మకమైనటువంటి శ్రీ విద్య, జ్ఞానదాయకమైనది అని. ఇంతకు ముందు చెప్పినటువంటి మహేశ్వర సూత్రాల్లో చెప్పబడినటువంటి మాతృకావర్ణాల నుంచి వచ్చినటువంటి అన్ని దేవతా మంత్రాలు కూడా ఆ మంత్రాలన్నీ కూడా విద్యలు అంటారు వాటిని. అంటే అన్ని విద్యలు మంత్రాలు దేవి యొక్క విభూతులే, దేవి యొక్క స్వరూపాలే అని భావం. ఈ విద్య అంటే ఒక విశేషమైనటువంటి నిర్వచనం చూస్తే కంటికి కనిపించే వాటి సాయంతో కనిపించిన దాన్ని తెలుసుకోవడం, అది విద్య అంటే. అలాగే మంత్రము, జ్ఞానము, పరావిద్య, ఆత్మజ్ఞానం అవన్నీ కూడా విద్యలే ఇవన్నీ. ఆ ఆత్మజ్ఞాన స్వరూపిణి వేదస్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. సృష్టి మూలం నుంచి దాని యొక్క పరిణామక్రమం లయం వరకు కూడా ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని తెలుసుకోవడమే అసలు విద్య. ఈ విద్య 4 విధాలైన జ్ఞానాలుగా ఉంటుంది. అవి అజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం అని. అజ్ఞానం అంటే అంటే తన వరకే పరిమితమై జీవేశ్వరుని గురించినటువంటి జ్ఞానం లేకపోవడం, అది అజ్ఞానం. జ్ఞానం అంటే స్వపర భేదాలు, అంటే నేను ఇతరులు అనే భేదాలని, స్వజాతి విజాతి భేదాలని ఎంచుకుంటూ తనకు ప్రయోజనమైనది తీసుకోవడం జ్ఞానం. విజ్ఞానం అంటే జగత్తుని గురించి, అందులో ఉన్న రహస్యాలను గురించి విశ్లేషించి తెలుసుకోవడం, లౌకిక జ్ఞానం అనుకోవచ్చు, అది విజ్ఞానం. అదే మళ్ళీ ఈ విజ్ఞానం మళ్ళా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి వల్ల మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చును. ప్రజ్ఞానం అంటే జగత్తు, జీవుడు, పరమేశ్వరుడు ఈ ముగ్గురిని గురించి సమగ్రంగా అవగాహన చేసి గ్రహించడం, ఈ ప్రజ్ఞానమే నిజమైన విద్య, అదే పరావిద్య అంటే. ఇక మిగతా 3 జ్ఞానాలను అజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం కూడా అవన్నీ కూడా అపరా విద్యలు కనుక అవి అవిద్యవి. బ్రహ్మ యొక్క జ్ఞానం అది ఆ బ్రహ్మ యొక్క జ్ఞానంతో విజ్ఞానం ఆగిపోతుంది అక్కడితోటి. శ్రీ విద్య ఒకటే పరావిద్య,
అది ఒకటే ప్రజ్ఞానాత్మకమైనది. అంటే సృష్టికి మూల కారణాన్ని తెలుసుకునే విద్య శ్రీ విద్య. ఆ శ్రీ విద్యా స్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. యయా తదక్షరం అధిగమ్యతే సా విద్య అని ఒక నిర్వచనం. అంటే అక్షరమైనటువంటి పరబ్రహ్మం దేని చేత తెలియబడుతుందో అది విద్య. అంటే ఆ విద్యా స్వరూపిణి దేవి అని భావం. అంటే ఆమె చేతనే ఆమె తెలియబడుతుంది అని కూడా భావం. ఎందుకంటే దేవి బ్రహ్మరూపిణి కాబట్టి, పరబ్రహ్మరూపిణి కాబట్టి, పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే మన పరబ్రహ్మ యొక్క విద్య కావాలి. కాబట్టి ఆమె చేతనే ఆమె తెలియబడుతుంది అని దీని యొక్క భావం. శైవతంత్రంలో మాయాకార్య వివేకేన వేత్తి విద్యాపదం యయా సా కళా పరమాజ్ఞేయ విద్యా జ్ఞాన క్రియాత్మకే అని ఉంది. అంటే ఏ కళ చేత, ఏ విద్య చేత మాయా కార్యాలని, వాటి వివేకాన్ని తెలుసుకొని దాని చేత విద్య అంటే ఏమిటి అనే దాన్ని తెలుసుకోగలరో ఆ కళే విద్య అనబడుతుంది. అది జ్ఞానాత్మకము క్రియాత్మకము కూడా. అంటే జ్ఞానంతో కూడి ఉన్నది, క్రియతో కూడి ఉన్నది కూడా. అంటే జ్ఞాన సహిత క్రియాత్మకము అని అర్థం. అంటే ఆ జ్ఞాన క్రియాత్మకమైనటువంటి విద్య అంతఃకరణంలో ఉండేది. బహిరంగంగా పూజలు చేయడం వల్ల, హోమాలు చేయడం వల్ల వచ్చేది విద్య కాదు. అది ఆత్మజ్యోతిగా లోపల ప్రకాశించేది. అది అసలైనటువంటి విద్య. అదే దేవి అని దీని యొక్క భావం. సకల విద్యాస్వరూపిణి, సర్వదేవతా మంత్రస్వరూపిణి దేవి అని దీని యొక్క ఈ నామం యొక్క భావం. వివిధ రకాలైనటువంటి విద్యల్లో మూలమైనటువంటి జ్ఞానం దేవి యొక్క స్వరూపమైనని, మంత్రాలలో ఉన్నటువంటి బీజాక్షరాలు దేవి విమర్శ రూపకాలేనని మరో భావం. సృష్టికి కారణాన్ని తెలుసుకునేటువంటి విద్య, అన్ని విద్యల్లో ఉత్తమమైనటువంటి పరా విద్య అయినటువంటి శ్రీ విద్యా స్వరూపిణి, జ్ఞాన క్రియాత్మకమైనటువంటి ఆత్మజ్యోతియే దేవి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. పరబ్రహ్మం దేని చేత తెలుసుకోబడుతుందో అదే అసలైన విద్య అనే భావంలో ఆ విద్యాస్వరూపిణి, పరబ్రహ్మ జ్ఞాన స్వరూపిణి అనేటువంటి పరోక్ష భావం కూడా గ్రహించదగ్గది ఈ నామంలో. అధ్యాత్మ విద్య, అనవద్య హృద్య, విజ్ఞాన సద్య, ప్రజ్ఞా ప్రపద్య, వేదాంత వేద్య ఆ పరమేశ్వరే. అన్ని విద్యల స్వరూపము, సర్వమంత్ర స్వరూపిణి, సర్వజ్ఞాన స్వరూపిణి దేవి అనేటువంటి కింద నామం విద్య అనే నామం. సకల విద్యలలో ఉత్తమమైనటువంటి శ్రీ విద్య, అన్ని విజ్ఞానాల్లోనూ కూడా ఉన్నతమైనటువంటి బ్రహ్మప్రజ్ఞ, ఆత్మజ్ఞానాలు, వాటన్నిటి యొక్క సార సంగ్రహ స్వరూపిణి దేవి అనేటువంటి విస్తృతమైన భావాన్ని అందించింది. జ్ఞానాజ్ఞానాలు, ప్రజ్ఞాప్రజ్ఞలు, పరాపర విద్యలు, మంత్రతంత్రాలు, కార్యకారణాలు, జ్ఞాతృజ్ఞేయాలు, ఇలా అన్నీ కూడా దేవి యొక్క విభూతులే, దేవి యొక్క విలాసాలే అని అంటోంది ఆ నామం. మరోసారి చెప్పింది. అధ్యాత్మ విద్యానాం వాద ప్రవర్తామహం అంటాడు భగవద్గీతలో భగవానుడు. అంటే ఆ మాట, ఆ అధ్యాత్మ విద్య అనే మాట ఈ నామానికి ఎంతో చక్కగా అన్వయమవుతుంది. సర్వవిద్యా స్వరూపిణైనటువంటి దేవి సమస్త జగత్తు సృష్టికారిణి అంటోంది వచ్చే నామం. వేదాది జగత్ప్రసూహు అనే నామం. ఈ నామానికి అర్థం ఆకాశము మొదలైనటువంటి పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించింది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం వాయువగ్నిర్జలపృథ్వీమూలగుణ సద్యాకాశ బ్రహ్మాండ సృష్ట్యా మాత్రాత్మక శక్తి సంయుత మహాకాశాది పాండోదర స్థూల సూక్ష్మక కారణాకృత జగత్పాలా ప్రభాభాసురా ఆకాశాది జగత్ప్రసూ వినుతయా శ్రీపురీ శారద. అంటే వాయువగ్నిర్జలపృథ్వీమూలగుణ సద్యాకాశ బ్రహ్మాండ సృష్ట్యా మాత్రాత్మక శక్తి సంయుత మహాకాశాది పాండోదర అన్నారు పెద్దగా. అంటే వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఈ నాలుగు భూతాలకి కూడా మూలగుణమైనటువంటి ఆకాశతత్వంతో అన్నింటినీ కూడా సృష్టించేటటువంటి శక్తి కలిగినటువంటి మహాకాశాలను తనలో ఇముడ్చుకుని ఉన్నది. బ్రహ్మాండ భాండోదర అన్నారు, మహాకాశాది భాండోదర అన్నారు. అంటే ఆ మహాకాశాలన్నింటినీ కూడా తనలో ఇముడ్చుకుని ఉన్నది.
సూక్ష్మాత్మక కారణాకృత జగత్పాల ప్రభాభాసురా అన్నారు. అంటే స్థూలం, సూక్ష్మం, కారణం శరీరాలు, ఈ మూడు రకాల శరీరాలు. ఈ 3 రకాల శరీరాలు కలిగినటువంటి జీవులతో నిండినటువంటి జగత్తుని పాలించేటటువంటి సామర్థ్యం కలిగింది. ఆకాశం అనేటువంటి పంచభూతాత్మకమైన సృష్టిని నిర్మించినటువంటి ఈశ్వరి అని అర్థం. పరాకాశం నుంచి పొరలుగా 5 ఆకాశాలను సృష్టించి చివరిలో భూతాకాశ సృష్టిలో భాగంగా ఇతర భూతాలతో కూడినటువంటి సృష్టిని నిర్మించినటువంటి సమర్థరాలు దేవి అని దీనికి అర్థం. స్థూలమైనటువంటి పృథ్వీతత్వం నుంచి మొదలుపెట్టి క్రమంగా అంతర్గతంగా ఉన్నటువంటి సూక్ష్మతత్వాలు అన్నీ కూడా అవగాహన చేసుకొని చివరికి తనదైనటువంటి పరమతమైనటువంటి సూక్ష్మతమైనటువంటి సూక్ష్మతత్వాన్ని కూడా తెలుసుకునేటట్లు అనుగ్రహిస్తుంది దేవి అని దీని యొక్క భావం. తస్మాత్మాత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నయోరాప ఆప పృథ్వీ పృథ్వీయో ఓషధయోరన్నం అన్నాత్ పురుష అంటుంది శృతి. అంటే ఆకాశం నుంచి పృథ్వీతత్వం వరకు కూడా ఒకదానిలో నుంచి ఒకటి ఉద్భవించి ఉన్నటువంటి అన్ని మహాభూతాలతోటి తయారు చేయబడినటువంటి ఈ లోకాలన్నింటికీ కూడా, ఆ లోకాల్లోని జీవులన్నింటికీ కూడా జన్మనిచ్చినటువంటి మూల ప్రకృతి అయినటువంటి దేవి అని దీని యొక్క భావం. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు అంతా కూడా భూతాకాశం నుంచి ఉద్భవించింది. ఈ భూతాకాశం ఉద్భవించడానికి ముందు శూన్యం మొట్టమొదటి శూన్యం ఉంది. ఆ శూన్యం నుంచి 5 ఆకాశాలను సృష్టించవలసి వచ్చింది. అవి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా పరాకాశము, అవ్యక్తాకాశము, మహదాకాశము, అహంకారాకాశము, తన్మాత్రాకాశం అని ఈ 5 ఆకాశాల నుండి కూడా వాటి యొక్క సారాన్ని తీసుకొని నిరాకారంగా ఉన్నటువంటి పృథ్వీతత్వంతో, పృథ్వీ ఆపో తేజో వాయు ఆకాశాలు అనేటువంటి పంచభూతాలతో నిండినటువంటి భూతాకాశాన్ని సృష్టించింది. ఆ నిరాకార పంచభూత మాతృకలే వియత్ అంటే. ఆ నామరూపాత్మకమైనటువంటి జగత్తుకి మూలమైనటువంటి శక్తియే వియత్ ప్రసూహ్ అంటే ఆ జగత్తులో ఉన్నటువంటి జీవులకి ప్రాణాన్ని ఇచ్చిన దేవి. వారికి అవసరమైనటువంటి ఆకలి, బుభుక్ష కూడా తానే పుట్టించింది. వారికి అన్నం కూడా తానే అయ్యి రై అనే పేరు మీద తానే అయింది. అలా జీవుల్లో వ్యాపించి జగన్నాటక జీవన వ్యాపారాన్ని సమర్థవంతంగా నడిపించేటటువంటి దేవియే వియత్ ప్రసూహు అని భావం. దేవి విమర్శ రూపిణి కనుక ఆ విమర్శ శక్తి వలన కలిగినటువంటి చైతన్య స్వరూపంగా సృష్టికి కారణమైన దేవి అని మరొక భావం. ఆకాశం అంటే వెలుగుని వ్యాపింపజేసేటువంటి మాధ్యమంగా ఆలోచిస్తే అది మూలభూతం, వెలుగుని ప్రసరింపజేసేటువంటి మూలభూతం అది. అంటే అనంతమైన కాంతిని అంతటా వ్యాపింపజేసేటటువంటి తత్వమే వియత్ అంటే. దాని నుంచే మహదహంకారాలు, త్రిగుణాలు, పంచభూతాలు, సకల జీవరాశులు, దేహాలు, మనసు ఇవన్నీ కూడా ఉద్భవిస్తాయి వాటి నుంచే. అలా తన వెలుగు నుంచి సమస్త జగత్తుని ప్రసరింపజేసినది అని దేవి అని యొక్క భావం. జగత్ ప్రసూహ అని జగత్తును ప్రసవించినది, జగత్తును సృష్టించింది, జగత్తును పుట్టించింది అని అర్థం. ఈ నామంలో ఒక రహస్యనామం జగత్ ప్రసూహ అనే నామం ఉంది. జగత్ ప్రసూహ అనే నామం జగత్తును పుట్టించినది. జగత్తును పుట్టించడం ఒక దేవికి మాత్రమే సాధ్యం. కాబట్టి ఆమె సృష్టించింది. కాబట్టి ఆ మూల ప్రకృతిగా ఈశ్వర సంకల్పం నుంచి వచ్చినటువంటి మాయా చైతన్య శక్తిగా జగత్తును అంతటినీ కూడా సృష్టించి తాను నిర్వహిస్తుంది. కాబట్టి జగత్ ప్రసూహ అనేది. ఆకాశం మొదలైనటువంటి జగత్తును అంతటినీ కూడా సృష్టించిన దేవి అని దీని యొక్క నామం, దీని యొక్క భావం. శూన్యం నుంచి 5 ఆకాశాలని పరంపరగా సృష్టించుకుంటూ చివరకు భూతాకాశం ద్వారా శబ్దాల్ని, తేజస్సుని, జీవాల్ని, ప్రాణాలని, గుణతత్వాల్ని, అంతఃకరణాల్ని సృష్టించి సృష్టి కార్యాన్ని నిర్వహించేటువంటి మూల ప్రకృతియే దేవి అని దీని యొక్క అంతరార్థం. సృష్టి అంతా కూడా సూక్ష్మతత్వంగా వ్యాపించి సమర్థవంతంగా పాలిస్తోంది దేవి అని విశేషమైన భావం ఈ నామంలో ఉంది. ఆ వియత్ ప్రసవిని, జగత్ విలసని, లసత్ వికసిని, చలత్ ప్రభవిని ఆ పరమేశ్వరే.
ఆకాశంతో మొదలైనటువంటి జగత్తును అంతటినీ కూడా ప్రసవించినది అంటే సృష్టించింది దేవి అన్నటువంటి కింద నామం వీదా జగత్ ప్రసూహ అనే నామం ఈ జగత్తుకి మూల కారణమైనటువంటి 5 ఆకాశాల సృష్టి క్రమాన్ని భూతాకాశం నుంచి ఏర్పడినటువంటి జీవ ప్రాణ చైతన్య స్వభావ తత్వాన్ని కూడా నిగూఢంగా నింపుకుంది ఆ నామం. అందులో ఆది అన్న పదం సృష్టి నిర్మాణ క్రమాన్ని సూచిస్తూ దేవి యొక్క మూల ప్రకృతి తత్వాన్ని సృష్టి కర్తృత్వాన్ని జగన్నాయకత్వాన్ని ధ్వనిగా వినిపించింది ఆ నామం. సూక్ష్మం నుంచి స్థూలం వరకు జరిగినటువంటి పరిణామ క్రమాన్ని సూక్ష్మతమైనటువంటి పరతత్వ స్వరూపంగా దేవి నిర్వహిస్తున్న తీరుని గూఢంగా చెప్పింది ఆ నామం. సర్వ సృష్టికర్త్రి సర్వ జగద్భర్త్రి అయినటువంటి దేవి జీవుల దుఃఖాలని ఎలా కష్టాలను ఎలా ఉపశమింపజేస్తుందో చెబుతోంది వచ్చే నామం సర్వవ్యాధి ప్రశమని అనే నామం. దీని యొక్క అర్థం అన్ని రకాల వ్యాధుల్ని కూడా ఉపశమించేది నివారించేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం స్థూల సూక్ష్మ శరీర రుగ్మత మనస్సంబంధిన ఆయాధినాం చార్వాకాదిక నాస్తి బాధయుత అజ్ఞానాది తద్వ్యాధినాం సర్వాన్వారణ శక్తి యుక్తి మహిత సంపూర్ణ ఆరోగ్యత సర్వవ్యాధి ప్రభావ దోష శమని శ్రీపురీ శారదాని. అంటే స్థూల సూక్ష్మ శరీర రుగ్మత మనస్సంబంధిన ఆయాధినాం చార్వాకాదిక నాస్తివాదయుత అజ్ఞానాది తద్వ్యాధినాం అన్నారంటే రకరకాల వ్యాధుల గురించి చెప్తూ స్థూల సూక్ష్మ శరీరాలకి వచ్చేటటువంటి రుగ్మతలైనటువంటి వ్యాధుల్ని మనసుకు సంబంధించినటువంటి ఆధుల్ని చార్వాకము అంటే నాస్తికవాదం మొదలైన నాస్తికవాదాలకి మూలమైనటువంటి అజ్ఞానం వంటి వ్యాధులన్నింటినీ కూడా నివారించి సర్వాన్వారణ శక్తి యుక్తి మహిత సంపూర్ణ ఆరోగ్యత అన్నారంటే అటువంటి అన్ని వ్యాధుల్ని కూడా నివారించేటువంటి శక్తియుక్తులు కలిగినటువంటిది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేది సర్వవ్యాధి ప్రభావ దోష శమని అన్నారంటే అన్ని వ్యాధులు శారీరకము మానసికమైనటువంటి వ్యాధులు అన్నింటినీ కూడా నివారించేటటువంటి ఈశ్వరి అని. శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతల్ని వ్యాధులు అంటారు, మనసుకు సంబంధించిన రుగ్మతల్ని ఆధులు అంటారు. అంటే ఆది వ్యాధులు అంటే అవన్నమాట. అంటే జీవులకు వచ్చేటటువంటి అన్ని విధాలైనటువంటి ఆది వ్యాధుల్ని నివారించే సామర్థ్యం కల దేవి అని దీని యొక్క అర్థం. శరీర సంబంధమైనటువంటి వ్యాధులు 5 రకాలుగా ఉంటాయని శాస్త్రం చెప్పింది. వాటినే వ్యాధి పంచకం ఉంటుంది శాస్త్రం. అంటే అవి అల్మ అంటే నేత్రరోగం, యక్ష్మ అంటే ఈ కాలంలో చెప్పుకునే క్యాన్సర్, కుష్ఠ, ప్రమేహ, ఉన్మాదాలు వీటన్నిటినీ కూడా నిర్మూలించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. శరీర సంబంధమైనవి కాకుండా మానసిక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి రుగ్మతలు, అజ్ఞానము, అవిద్య మూలంగా వచ్చేటటువంటి నాస్తిక భావాలు అవి కూడా వ్యాధులుగా కనుక పరిగణించాలి వాటిని కూడా. అలాంటి వ్యాధులన్నిటికీ కూడా ఔషధాలు సహనము, వివేకము, జ్ఞానము అటువంటి భావ లక్షణ సముదాయాలు ఇవన్నీ. ఆ వివేక జ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా ఆధ్యాత్మిక వ్యాధుల్ని కూడా నివారిస్తుంది దేవి అని దీని యొక్క భావం. అనారోగ్యం దేహానికి కలిగేటువంటి వ్యాధి, సుఖదుఖాలు, క్లేశాలు మనసుకి కలిగే వ్యాధి. అలాగే మాయా లక్షణమైనటువంటి అవిద్య, అజ్ఞానం ఆత్మకు కలిగే వ్యాధి. ఇలాగా శారీరక వ్యాధుల్ని, మానసిక వ్యాధుల్ని, ఆత్మ కలిగే వ్యాధుల్ని, అన్ని సర్వ వ్యాధుల్ని కూడా నివారించేటటువంటి శక్తి కల దేవి. అలా నివారించి భక్తుల్ని రక్షిస్తుంది దేవి అని దీని యొక్క భావం. ఇక వేదాంతపరంగా చూస్తే పూర్వజన్మల కర్మల ఫలితంగా జీవుడికి దేహాలు సంప్రాప్తిస్తాయి. ఆ దేహాలతో పాటు ఆది వ్యాధులు కూడా వస్తాయి. పూర్వజన్మ సంపాపం వ్యాధి రూపేణ పీడతే అంటే శాస్త్రం. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తుంది అని అర్థం. అంటే ఈ కర్మానుభవమైనటువంటి వ్యాధుల్ని తక్కువ బాధతో అనుభవింపజేయడానికి దేవి యొక్క
ధ్యాన కీర్తనలే పరమౌషధాలు అని దీని యొక్క అంతర్గత భావం. మనసుని పరమేశ్వరు మీద లగ్నం చేయడం వలన మానసికమైన వ్యాధులు ఉపశమిస్తాయి. దీనికి ఒక ఏ విధమైనటువంటి భావం కలగాలంటే ఈ జగత్తంతా కూడా పరమేశ్వరు యొక్క స్వరూపమే. ప్రస్తుతం వ్యాధులు గత జన్మ కర్మ ఫలితాలుగా నిన్ను వాటిని అనుభవించడం వల్ల కర్మక్షయం అయిపోతుంది, కర్మలు క్షీణిస్తాయి అనేటువంటి జ్ఞానాన్ని కలిగించి భక్తులకి మానసిక వ్యాధుల్ని ఉపశమింపజేస్తుంది దేవి అని దీని యొక్క భావం. ఇక తాపత్రయాలంటే ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఆదిభౌతికం, ఆధ్యాత్మికం, ఆదిదైవికం అనేటువంటి ఈ తాపత్రయాలు మూడు తాపాల వల్ల కలిగేటువంటి రుగ్మతలు అంటే వ్యాధులు అన్నింటినీ కూడా ఉపశమింపజేసేది. సంసారం అనే వ్యాధిని కూడా ఉపశమింపజేస్తుంది దేవి అని దీని యొక్క భావం. అసలు వ్యాధి అంటే ఏ విధంగా చెప్పుకోవాలంటే వ్యసన మూలంగా కలిగే స్థితిని వ్యాధి అనుకోవాలి. అంటే వ్యస అంటే రకరకాలు ఉంటాయి. వ్యధ అంటే దుఃఖమే కాదు, దుఃఖము, అశాంతి, నిరాశ, నిస్పృహ, భయం, కోపం, అసూయ, ఈర్ష్య, రాగద్వేషాలు ఇవన్నీ కూడా ప్రకోపించినప్పుడు మనసు ఆ సమతుల్యతను కోల్పోతుంది. అంటే ఆ సమమైనటువంటి భావాలను కోల్పోతుంది. అంటే వికృతమైన భావాల వలన వ్యధ కలుగుతుంది, అది వ్యాధిని కలిగిస్తుంది. అటువంటి వ్యాధులన్నింటినీ కూడా తన యొక్క మంత్ర స్తోత్ర పారాయణ చేత ప్రశమనం అంటే ప్రశస్తమైన శమనం కలిగిస్తుంది అని అర్థం. ప్రశస్తమైన శమనం అంటే తప్పకుండా నివారిస్తుంది, పూర్తిగా నివారిస్తుంది అని భావం. ఇలా అన్ని వ్యాధులకి మూలం ఇంక వేదాంతంలో చూస్తే ఈ వ్యాధులన్నిటికీ కూడా మూలం స్వ అంటే స్వార్థం. స్వ అనే భావంలో ఉండేటువంటి అన్ని భావాలు కూడా వాటి ద్వారా ఈర్ష్య, రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు పెరిగి భవబంధాలుగా ఏర్పడి మానసిక వ్యాధులుగా రూపొందుతాయి. అలాగా స్వ అంటే స్వార్థం, స్వపర భేదాల వల్ల కలిగేటువంటి ద్వంద్వ ప్రవృత్తి, భవబంధాలే భవరోగం, దాన్నే భవరోగం అంటారు. అదే సర్వవ్యాధి అని అర్థం. ఆ సర్వవ్యాధి అనబడేటువంటి భవరోగాన్ని తన యొక్క ధ్యాన సేవల చేత ఉపశమింపజేసేది దేవి అని దీని యొక్క అంతర్గత భావం, వేదాంతపరమైన భావం. అది అన్ని రకాల వ్యాధుల్ని ఉపశమింపజేస్తుంది దేవి అని నామం యొక్క బాహ్యమైన భావం. జీవునికి దేహాల ద్వారా మానసికంగా కలిగేటువంటి రుగ్మతలను నివారించడానికి అవసరమైనటువంటి సహనము, జ్ఞానం వంటి సాధనాలన్నీ ఇచ్చి భక్తులకి అన్ని ఆది వ్యాధుల్ని కూడా నిర్మూలిస్తుంది అని విస్తృతమైన భావం ఉంది ఇందులో. దేవి రుగ్మతులకు మూలాలైనటువంటి అవిద్య, అజ్ఞానం, అహంకారాలను నిర్మూలిస్తుంది అని అంతర్గత భావం ఈ నామంలో. ఆ అజ్ఞాన నాశిని, విద్వేష వినాశిని, ఈర్ష్య ప్రణాశిని, అహంతా వారిని ఆ పరమేశ్వరే. సకల రుగ్మతల్ని, అన్ని రకాలైనటువంటి ఆది వ్యాధుల్ని నివారించే దేవి అన్నటువంటి కింద నామం. వాటికి మూలాలైనటువంటి రాగద్వేషాలు, అహంకార మమకారాలు, మళ్ళీ వాటికి మూలకాలైనటువంటి అజ్ఞానము, అవిద్య, వాటిని నిర్మూలించి శారీరకమైనటువంటివి, మానసికమైనటువంటి రోగాలని నివారించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అని ధ్వనిగా చెప్పింది. దానికి భక్తులుగా ఉండవలసిన అలా దేవిపై అచంచల భక్తి విశ్వాసాలు, ధ్యాన స్తోత్ర మంత్ర జపాదులు, సద్భావన, సత్ప్రవర్తనలను తన భక్తులకి కర్మక్షయాన్ని కలిగించి సంసార బంధాల నుంచి తప్పిస్తుంది కనుక దేవి భవరోగఘ్ని, భవరోగస్య విషజ్ఞి అని అర్థం. భవరోగఘ్ని అనే నామం కూడా వస్తుంది ముందు. అలా అన్ని వ్యాధుల్ని శమింపజేయడమే కాకుండా భక్తులకి ఇంకా అనూహ్యమైనటువంటి వాటిని కూడా నివారిస్తుంది దేవి అంటోంది తర్వాత నామం, వచ్చే నామం సర్వమృత్యు నివారిణి అనే నామం. ఈ సర్వమృత్యు నివారిణి అనే నామానికి అర్థం అన్ని రకాల మృత్యుబాధలని కూడా నివారించేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం ఆదివ్యాధి భయాన్ నివార సకల జీవాన్ పునర్జీవయాన్ అజ్ఞాతద్విరహేతు మృత్యువలయాన్ సంభేద్య తాన్ శాశ్వతం తన్మృత్యుంజయ మంత్రశక్తి మహిత జ్ఞాన ప్రభావాకృత సర్వాన్ మృత్యు నివారిణి సురమణి సిడ్నీపురి శారదా అని. అంటే
ఆదివ్యాధి భయాన్నివార సకల జీవాన్ పునర్జీవయాన్ అన్నారంటే జీవులందరికీ కూడా ఆదివ్యాసుల వల్ల కలిగే భయాన్ని పోగొట్టేది. అజ్ఞాతద్విరహేతు మృత్యువలయాన్ సంభేద్య తాన్ శాశ్వతం అన్నారు. అంటే తెలియకుండా అజ్ఞానం వల్ల జీవులు చిక్కుకున్నటువంటి మృత్యువలయంలో నుంచి శాశ్వతంగా ఛేదించేటటువంటి మృత్యుంజయ మంత్రశక్తి కలిగేది. తన్మృత్యుంజయ మంత్రశక్తి మహిత అన్నారంటే అటువంటి మృత్యుంజయ మంత్రశక్తి కలిగినది. జ్ఞానప్రభావాకృత జ్ఞానప్రభావమైనది. సర్వాన్మృత్యు నివారిణి సురమణి అన్నారంటే అన్ని రకాల మృత్యువుల్ని నివారించేది. దేవతలలో ఉత్తమురాలైనటువంటి ఈశ్వరి అని అర్థం. మృత్యు అంటే మరణం లేదా మరణాన్ని గురించిన భయం అని అర్థాలు. దేహం అంతమయ్యే మరణం నివారిస్తుంది దేవి అంటే దుఃఖభాజనమైనటువంటి ఈ దేహం కన్నా కూడా ఆనందం కలిగించేటువంటి మరో స్థితిని లేదా మరో దేహాన్ని మరో జన్మను ప్రసాదిస్తుంది అని అర్థం. భక్తులకి అకాల మృత్యువుని నివారిస్తుందని సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది అని కూడా దీని యొక్క భావం. మరణం అంటే ఉన్న భయాన్ని తొలగించే జ్ఞానాన్ని ప్రసాదించి జాతస్థి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్యజ అన్న భావాన్ని స్థిరం చేసి భక్తులకి ధైర్యాన్ని అభయాన్ని ప్రసాదిస్తుంది దేవి అని అర్థం. కర్మరీత్యా నిశ్చయమైనటువంటి అంత్యకాలంలో అయినటువంటి సకాల మృత్యువుని సక్రమంగా అర్థం చేసుకుని అంటే సకాలంలో నిండా 100 ఏళ్ళు అయిన తర్వాత వచ్చేటువంటి మృత్యువుని అది సకాల మృత్యు అంటారు. దాన్ని అది కర్మరీత్యా వస్తుంది. దేహం పతనం కావాలి కాబట్టి వస్తుంది. అలాగే శరీరం కాబట్టి శ్రీదేవి శరీరం కాబట్టి శరీరం నశించిపోయేది శుష్కించిపోయేది కాబట్టి శరీరం కాబట్టి అలా శుష్కించిపోయినప్పుడు ఆ ప్రాణాన్ని అప్పుడు వచ్చేటువంటి సకాల మృత్యు ఆ మృత్యువుని సకాల మృత్యు అంటారు. అటువంటి సకాల మృత్యువుని సక్రమంగా అర్థం చేసుకుని నిర్భయంగా నిర్విచారంగా ఉండగలటువంటి జ్ఞాన మార్గాన్ని సహన వివేక సంపత్తుల్ని ప్రసాదిస్తుందని అజ్ఞానం వల్ల కలిగేటువంటి మృత్యు భయాన్ని తొలగించి అభయం ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. ఇందాక చెప్పుకున్న అకాల మృత్యువు ఇప్పుడు చెప్పిన సకాల మృత్యువు ఈ రెండు మృత్యువుల్లో కూడా మళ్ళీ రకరకాల భేదాలు ఉంటాయి. వైపరీత్య మృత్యువు అంటే ఏదో ప్రకృతి వైపరీత్యాల వల్ల తుఫానులు వాటి వల్ల వచ్చే మృత్యువు. ప్రమాద మృత్యువు ఒకసారి ప్రమాదం జరుగుతుంది, ప్రమాదంలో వచ్చే మృత్యువు. భోగ మృత్యువు బాగా ఎక్కువ భోగాలు అయిపోతే భోగాలు అనుభవిస్తుంటే ఒక్కసారి మృత్యు వస్తుంది. రోగ మృత్యువు సరే ఇది అందరికీ తెలిసిందే. రోగం వస్తే మృత్యు వస్తుంది. యోగ మృత్యువు అంటే యోగంలో యోగ సమాధిలో ఉన్నప్పుడు ఆ ప్రాణం నిష్క్రమణ అవడం అది యోగ సాధకుడికి మాత్రమే సాధ్యమవుతుంది. యోగ మృత్యువు ఇవన్నీ కూడా మరికొన్ని విధాలు ఇందులో ఉంటాయి. మళ్ళీ ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి దాంట్లోనూ కూడా ఆయాస మృత్యువు అనాయాస మృత్యువు అని ఉంటాయి. అంటే ఆయాస మృత్యువు అంటే ఎంతో శ్రమపడి కష్టపడి బాధపడి మృత్యు తీసుకోవడం. అలాగే అనాయాసం అంటే అనాయాసంగా సునాయాసంగా మృత్యువు సాధించడం. అవి మళ్ళీ రెండు విధాలు అవి. అలాగా ఇన్ని రకాల మృత్యువుల్ని కూడా నివారించేది ఆ మృత్యువుల వారి నుండి జీవుల్ని రక్షించేది దేవి అని దీని యొక్క భావం. మరణానికి ఎందరో వేదాంతులు శాస్త్రజ్ఞులు సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఎన్నో అర్థాలు చెప్పారు. భయం, మానసిక ఒత్తిడి, శారీరక లోపాలు, రుగ్మతలు, తీవ్ర వ్యసనాలు, చివరికి మతిమరుపు కూడా మరణాలని చెప్పి శాస్త్రజ్ఞ సిద్ధాంతం. ఇలా వీటన్నింటినీ కూడా నివారించి భక్తులకి సర్వతోభద్రమైనటువంటి జీవనాన్ని కలిగించే దేవి అని దీని యొక్క భావం. అంటే అన్ని రకాల మృత్యువులకి కూడా దేవి యొక్క భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్యాలే సరైన మార్గాలు అని దీని యొక్క అంతర్గతమైన భావం ఇది. ఇక వేదం ఏమంటుంది? జ్ఞాత్వా దైవం మృత్యుముఖాత్ ప్రముచ్యతే అంటుంది. అంటే మహాదేవుని తెలుసుకున్నవాడు మృత్యుముఖము నుండి విడువబడుతున్నాడు అని. అంటే మృత్యువుని జయిస్తాడు. పరమేశ్వరుని నమ్మిన వారికి మృత్యువు ఉండదు అని దాని యొక్క అర్థం. అలాగే పరమేశ్వరుని సంపూర్ణంగా నమ్మి ఆ మాయా చైతన్య శక్తిని తెలుసుకున్న వారికి మృత్యు భయం ఉండదు. అంటే దేవీ జ్ఞానం మృత్యువును నివారిస్తుంది అని దీని యొక్క భావం. దేవిని ఆరాధించే ఉపాసకులు ఆమె యొక్క వెలుగులో ప్రవేశిస్తారు. అంటే ఆమె యొక్క విపరీతమైన వెలుగులోకి ఆమె సాధకులు దేవి సాధకులు దాంట్లోకి ప్రవేశిస్తారు. అంటే దేవి కాంతిలో ప్రవేశించడం నేర్చుకున్న వారికి దేహం విడవడం ఉంటుంది కానీ దేహంలో మరణించడం అనే స్థితి ఉండదు వాడికి. అలా అన్ని రకాల మృత్యువుని కూడా నివారించేది
భక్తుల్ని తన దివ్య కాంతిలో చేర్చుకునేది అని అంతర్గత భావం. ఇంకొక విశేషం ఏంటంటే మృత్యువు అంటే అన్ని రకాల మృత్యు రూపమైనటువంటి సంసారం, ఈ సంసారాన్ని నివారించే దేవి అని యొక్క భావం. ఇక ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నట్టుగా స్వ అంటే స్వార్థం, స్వపర భేదాల వల్ల కలిగేటువంటి భవబంధాలే భవరోగం. అదే సర్వవ్యాధి అని చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఆ సర్వవ్యాధి అనేటువంటి భవరోగమే మృత్యువుకి దారితీస్తుంది. కాబట్టి మృత్యువుని శరీరపతనంగా భావించి లోపల ఉన్నటువంటి స్వ అనే సంకల్పాన్ని, అంటే స్వార్థం అనే సంకల్పాన్ని పర అనే సంకల్పంగా, అంటే దేవి పరంగా పర అనే సంకల్పంగా మార్చుకుని ఉదాత్త భావనలతో జీవచాపల్యాలను తొలగించుకుని ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ సౌందర్యాన్ని వెలికి తీసుకొస్తే అప్పుడు ఆత్మజ్యోతిని కనుక దర్శిస్తే ఇన్ని మృత్యువులు ఉండవు. ఆ శరీరం పడినప్పుడు ఆత్మ పరమాత్మలో లయమవుతుంది కనుక ఆ స్థితికి అతీతంగా దేవీ ధ్యానంతో ఉన్న వారికి దేవి అన్ని రకాల మృత్యువుల్ని, ఆపదల్ని తొలగించి క్షేమాన్ని కలిగిస్తుంది, రక్షిస్తుంది అనేటువంటి నిశ్చయమైనటువంటి విశ్వాసం తన భక్తులకి ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. ఈ సర్వమృత్యు నివారణ అంటే తన భక్తులకి అటువంటి అచంచలమైనటువంటి నిశ్చయమైన విశ్వాసాన్ని ప్రసాదిస్తుంది దేవి అనే దాని యొక్క భావం. ఇందులో ఈ నామంలోనూ ఈ నామం యొక్క ఒక విశేషం ఏంటంటే ఈ సర్వవ్యాధి ప్రసమే సర్వమృత్యు నివారణి అన్నటువంటి ఈ నామవాక్యాన్ని ఈ లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యానికి ఇక్కడ పారాయణ చేస్తే, అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారణి అలా చెప్పుకుంటూ అలా పారాయణ చేస్తే అపమృత్యువు దొరుకుతుంది అని దేవీ పురాణంలో చెప్పబడింది. అలాగే ఈ నామంలో అన్ని మృత్యువుల్ని నివారించేటువంటి కాత్యాయని మంత్రం చెప్పబడింది. ఇందులో కాత్యాయని మంత్రం దాని యొక్క ధ్యాన శ్లోకం వనౌషధి మహారక్ష చురికా భయదోస్తరాం అశ్వినౌ సమీపస్థాం మృగాక్షీం హరిణాం త్రికాం పారిజాత సజాబద్ధ జటాజూట విభూషితాం ధ్యాయే కాత్యాయనీ దేవీం సర్వవ్యాధి నివారిణీం అని. దీనికి మంత్రం నమః సర్వే సర్వాధివ్యాధీన్ ప్రోం ఫట్ మృత్యువే నమః స్వాహా అని. అన్ని రకాల మృత్యువుల నుంచి రక్షించే దేవి అని ఈ నామం యొక్క బాహ్యమైన అర్థం. మరణ భయం, రాగద్వేషాల వల్ల కలిగేటువంటి ఆవేశాలతో వచ్చేటటువంటి తీవ్ర వ్యసనాలు, అజ్ఞానము, అహంకారాల యొక్క ఫలితాలైనటువంటి మానసిక రుగ్మతలు అటువంటివి మృత్యు సమానంగా కనుక భావిస్తే వాటన్నింటినీ కూడా నివారించి భక్తులకి అభయం ఇచ్చి ముక్తిని ప్రసాదించేది దేవి అని దీని యొక్క విస్తృతమైన భావం. ఆ అభయదాయిని, అమృత వర్షిణి, ఆనంద ప్రసాదిని, అనంత భాసిని, అద్భుత దర్శిని, అవ్యక్త రూపిణి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.